You are watching BNS News. నమస్తే బిఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్ సాయి కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రష్యన్ క్రిప్టో పరిశ్రమ గవర్నమెంట్ డ్రాఫ్ట్ మైనింగ్ బిల్లును పంపింది. జపాన్ లో వెబ్3 అడాప్షన్ ను ప్రోత్సహించడానికి ఆస్టర్, హకుహుడా, KEY3తో క్రాస్ మీట్ పార్ట్నర్స్. లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ LSE రిపోర్ట్ ప్రకారం మే 28న క్రిప్టో ETNలను ప్రారంభించనుంది. స్విఫ్ట్ CBDCలను సాంప్రదాయ బ్యాంకింగ్ తో ఇంటిగ్రేటెడ్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. 24,800 బిట్కాయిన్ BTC కొనడానికి దక్షిణ అమెరికా బ్లూ రిసోర్సెస్. DZFT కొత్త US T-బిల్ ఆధారిత వాస్తవ ప్రపంచ అసెట్ టోకెన్లను ఆవిష్కరించింది. FTX పెట్టుబడిదారులకు $884 మిలియన్ ఆంథ్రోపిక్ షేర్లను విక్రయాన్ని అంగీకరిస్తుంది. బేబా మరియు డిఫీ ఎడ్యుకేషన్ ఫండ్ SECకి వ్యతిరేకంగా క్లెయిమ్ వేసింది. ఫిలిప్పీన్స్ బినాన్స్ అడ్డుకుంది. పెట్టుబడిదారులు సెక్యూరిటీ ఆఫ్ ఫండ్స్ ముప్పు ఉన్నట్టుగా తెలుస్తుంది. కుకైన్ భారతదేశంలో మొదటి FIU కంప్లైంట్ గ్లోబల్ క్రిప్టో ఎక్స్చేంజ్ గా అడుగుపెట్టనుంది. పిక్స్లిమోన్ CEO దాని భారీ కంబ్యాక్ కోసం భిన్నమైన NFTలను పందెం వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఐస్లాండ్ ప్రధానమంత్రి బిట్కాయిన్ కంటే ఆహార భద్రతలను ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా ప్రమాణం చేశారు. దేశం యొక్క అభివృద్ధి చెందుతున్న మైనింగ్ రంగాన్ని చట్టబద్ధం చేయగల ముసాయిదీ బిల్లును రూపొందించడానికి రష్యన్ క్రిప్టో పరిశ్రమ ముఖ్యులు వ్యాపార నాయకులతో పార్ట్నర్షిప్ కలిసినట్టుగా తెలుస్తుంది. కామ్ న్యూస్ ప్రకారం రష్యన్ అసోసియేషన్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ మరియు బ్లాక్ చైన్ RACIB యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అలెగ్జాండర్ బ్రెజ్నికోవ్ మార్చి 22న క్రిప్టో సంబంధిత కార్యక్రమంలో బిల్లు గురించి మాట్లాడారు. జపాన్లో వెబ్3 స్వీకరణ కోసం క్రాస్ మీట్, ఆస్టా మరియు హకుహుడా KEY3 కూటమిని ప్రారంభించాయి. ప్రత్యేకించి డీసెంట్రలైజ్ నెట్వర్క్ల కోసం B2B వినియోగ కేసులపై పార్ట్నర్స్ కలిసి పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ LSE ఫైనాన్షియల్ కండక్ట్ అథారిటీ FCA ద్వారా రెగ్యులేటరీ షిఫ్ట్ తర్వాత మే 28 నాటికి క్రిప్టో ఎక్స్చేంజ్ ట్రేడెడ్ నోట్స్ ETNలను లిస్ట్ చేయాలని యోచిస్తుంది. గ్లోబల్ బ్యాంక్ మేనేజింగ్ నెట్వర్క్ అయిన స్విఫ్ట్ కొత్త ప్లాట్ఫామ్ ను నిర్మించనున్నట్లు వెల్లడించింది. ఈ పోర్టల్ పెరుగుతున్న సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీలను CBDCs ప్రస్తుత ఆర్థిక వ్యవస్థతో అనుసంధించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. దక్షిణ అమెరికాకు చెందిన ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ కంపెనీ బ్లూ రిసోర్సెస్ బిట్కాయిన్ BTC పర్యావరణ వ్యవస్థలో కీలకమైన పైవట్ను రూపొందించుతున్నట్లు ప్రకటించింది. దాని ఇటీవలి అకార్డింగ్ టు ది అప్డేట్ ఇది $1.7 బిలియన్ వరకు ఇంజెక్ట్ చేయాలని యోచిస్తుంది. డిజిఫిట్ సింగపూర్కి చెందిన కంపెనీ US ట్రెజరీ బిల్లు రసీదులపై నేరుగా క్లెయిమ్ చేసే డిజిటల్ టోకెన్లను ప్రారంభించడం ద్వారా తన ప్రోడక్ట్ డైవర్సిఫైడ్ అయినట్టుగా తెలుస్తుంది. మాజీ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ FTX యొక్క బ్యాంక్రప్సీ ఎస్టేట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఆంథ్రోపిక్లో దాని వాటాల్లో సబ్స్టాన్షియల్ భాగాన్ని విక్రయించడానికి ఒక ఒప్పందానికి చేరుకుంది. డిఫీ ఎడ్యుకేషన్ ఫండ్ మరియు టెక్సాస్కు చెందిన దుస్తుల కంపెనీ బెబా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ SECకి వ్యతిరేకంగా క్లెయిమ్ ప్రారంభించాయి. వెస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ టెక్సాస్ కోసం US డిస్ట్రిక్ట్ కోర్టులో సమర్పించబడిన ఫిర్యాదు డిజిటల్ అసెట్ రెగ్యులేషన్లలో SEC అనుసరించే విధానాన్ని, ప్రత్యేకించి కొన్ని టోకెన్లుగా సెక్యూరిటీలుగా క్లాసిఫైయింగ్ పట్ల దాని అభిప్రాయాన్ని ప్రశ్నించింది.